రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పు గోదావరి పోలవరం జిల్లాలో పర్యటించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నూతన గేట్ల ఏర్పాటు పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 152.95 కోట్లతో 117 పాత ఫ్లడ్ గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఆత్రేయపురం మండలం పిచ్చుకులంకలో రైతులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టును సందర్శించి ఈసార్ఎఫ్ గ్యాప్ 2 పనులు, పవర్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి పోలవరం జిల్లాలలో పర్యటించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం వద్ద నూతన గేట్లు 117 ఫ్లడ్ గేట్ల మార్పుకు సంబంధించినటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడానికి సిద్ధం కానున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి 117 ఫ్లడ్ గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ నూతన గేట్ల కార్యక్రమానికి శంకుస్థాపనలో పాల్గొంటారు. తర్వాత రైతులతో ముఖాముఖి కూడా భేటీ కానున్నారు. అలా తర్వాత చూసుకున్నట్లయితే గనక పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి సిద్ధం కావడం జరిగింది. 152.95 కోట్లతోటి 117 గేట్లు ఏవైతే కొత్తగా అమర్చడానికి సిద్ధమవుతున్నారో ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడానికి సిద్ధం కావడం జరిగింది. అయితే పోలవరం ప్రాజెక్టు కూడా పనులు పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అధికారులు అడిగి తెలుసుకొని ఎలా వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనే విషయాలపై కూడా మాట్లాడడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముందు తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొత్త గేట్ల పనులకు శ్రీకారం, తర్వాత రైతులతో ముఖాముఖి కార్యక్రమం, ఆ తర్వాత పోలవరం జిల్లాలో పర్యటనకు సిద్ధం కావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. దరిదాపుగా 152 కోట్లతోటి 117 గేట్లు ఏవైతే ఫ్లడ్ గేట్లు ఉన్నాయో వాటికి పాత గేట్ల దగ్గర కొత్త గేట్లు అమర్చడానికి ఈ పనులకు శ్రీకారం చుట్టడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే తూర్పు గోదావరి అలాగే పోలవరం ఈ రెండు ప్రాంతాల్లో అధికారులను కూడా సీఎం కార్యక్రమానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పిచ్చుకులంక గ్రామంలో రైతులతోటి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. రైతులు ఉన్నటువంటి సమస్య ఆ పనులపై అన్నిటిపై కూడా ప్రత్యేకంగా మాట్లాడటానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించినటువంటి పనులు శ్రీకారం చుట్టడంతో ఆయా ప్రాంతం రైతులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే పోలవరం ప్రాంతంలో పర్యటన నేపథ్యంలో పోలవరం పనులు కూడా ఊపందుకుంటాయంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. శ్రీనివాస్.